ద్రక్షల గల్లవాడు జంగమాదేవరా ఎవరిది కంటి రాని ఏక దృష్టి పెడతనాని హరిషేదు లోపల అంజనం రాస్తున్నాడు ఆ శంకరుడు యుగలోకం జగలోకం మధ్యలోకం అడవులోకం హతల ఇతల 7 పట్నాలుగు లోకాలు ఎల్ల చూసటల్లకు భూలోక నగరం లోపల కంచుకోట నగరాన్ని పరిపాలించిన వాడు రాజు కంచుమారాజు భార్య ఉక్మాలదేవి కొడుకులు బిడ్డలు లేకపోతే పాడుబడ్డ గుళ్ళల్ల పూజలు ఎత్తునని తెలుసుకున్నాడు ఆ శంకరుడు హరి కడుపు లోపల కొడుకులు విట్టేది ఉన్నదా బిడ్డలు విట్టేది ఉన్నది ఆనాడు శంకరుడి కన్న చూసిండయ్యా తని కడుపు లోపల కొడుకులు బిడ్డలంటే సంతాన బలం అంటే లేనే లేదు ఏమిటి విచిత్రమాని లోకాల శంకరుడు హరిషేదులు అంజన వేసటల్లకు ఇక్కడ కాదు అక్కడ కాదు గంధమాన పర్వతాలల్లో అగ్గి దేవుడు అగ్గి బాణాలు వేసి నాడు గంధమాన పర్వతాల లోపట ఆడపక్షి మగ పక్షి ఏనాడు చూసినవో కలిసి మెలిసి కాపురం ఎత్తుంటే ఆగో గంధమాన పర్వతాల మీద అగ్గి దేవుడు అగ్గి బాణాలు ఏనాడు వేసినాయో రెప అని రెక్కలు ఏనాడు అంటుకుంటున్నాయో ఆడపక్షి మగ పక్షి ఏనాడు బాధపడుతున్నాయట ఓ భగవంతా నీ మరో జన్మం ఉంటే మళ్ళీ మరో జన్మం ఉంటే మామూలు తీసి ఏనాడు భార్య భర్తలో ఏ తల్లి కడవలన్న ఓడిగట్టు అని ఆగో ఆనాడు పక్షులు బాధపడుకుంటా విలవిల కొట్టుకొని ప్రాణాలు విడిసినాయట 2 పక్షులు ఒక పక్షిని తీసిండు కన్న తల్లి కడుపు లోపల ఓడి కడతానని ఆడపక్షి ఏ తల్లి కడుపులన్న ఓడి కడతా రానున్న కాలము లోపల వీళ్ళ భార్య భర్తల బంధ కలుపుతానన్నాడు శంకరుడు ఆడిదాకా పోతా గిది కాదు బిడ్డ గది అది చెప్పి వస్తానని లోకాల శంకరుడు కన్న కొడుకు సంతాన బలం పట్టుకున్నాడు ముందుకు 3 అడుగులు వేస్తున్నాడు పరమశివుడు ఒకవేళ నీ నిదారూపంతోని బయలెళ్ళిపోయిందనుకో దేవుడే దిగి వచ్చిండు అని నా కళ్ళు ఎల్లాడబట్టి కైలాసం దాకా వస్తారని తెలుసుకోని నరమహరణవుతారు వెతుతనాని తిరిగడి ఆ పాగు పట్టిన దేవుడు విరిగడి ఆ పాకు పట్టిండు విరిగడి బండారి పట్టిండు బండారి అంటే కొంతమంది చెప్తుంది కొంతమంది తెలియదు బండారి అంటే పసుపు శినవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగి దేవుడు మల్లు ఆకార పిండము ఏడవ కన్ను ఎండి కన్ను కుడి కన్ను నొత్త చెత్రి కన్ను లోకమంత వెలుగును జైదముల సవారు దండివాడు మల్లయ్య ఆదిరెడ్డి వీరమ్మల గన్న కొడుకు వంశమత్తుడు మల్లయ్య కాదరి కవ్వగట్టి మెడకి నీ పోలు పూజలేసిండు పెట్టి గుల్లలు పెట్టిండు చెక్కిలాగా తడిగిండు ఒక రాజు కొల్ల మొక్కి చూడ రాజు కొల్ల వాడిచ్చి కాశవై కర్రహునేసి కందూరి వేసి కొల్ల పెండాల ఊరుకలేసి కళ్ళకు సున్నదలేసి పైకి తురుబగన పండిగల బండారే చిరవర బాలుడా మల్లన్న నువ్వు బండారి పడగా నాకు పని ఎత్తున్నది రా తొక్కేది బండారి మొక్కేది బండారి ఆతపూత పిసావి ఎదురు మహలగల్ల బండారి మాత్రం అల్ల బండారాలి లోకాల శంకరుడు నేనే మహిళ గారిడి నా పేరే మహిళా గారిడి
ఎడవ సంఖకి ఎందు బట్ట ఎండి జోల పుట్టింది కుడి సంఖకు పందు బట్ట పైడి జోల పుట్టింది రిక్కల శూలము సక్కని సంగమయ్యా గాదంత గంట వచ్చిండు గుమ్మంత శంకు పట్టుకొని నంది మీద కొలువు తీరి భూలోక నగరం బయలుదేరి వస్తున్నాడు ఆ శంకరుండు ఎట్లా బయలుదేరి వస్తున్నాడు ఆకులేని మాను మీద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా కాకి కంటిలో సరిగా లోకం ఉన్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా ఆకులేని మాను మీద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా కాకి కంటిలో సరిగా లోకం ఉన్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా కాకి కంటిలో సరిగా లోకం ఉన్నదిరా బండ మీద ప్రాణం పెట్టరాదయ్యో కానీ రాయరాదయ్యా అల్లుడికిచ్చిన హక్కు వల్ల అడగరాదయ్యో తిరిగి చేతికి రాదయ్యా ఏ తల్లి కన్నది ఎలనాగదేవి నిన్ను ఏ ఊరు ఏ పల్లెమని ఉన్న పూలు మందనవులెక్కడ తవ్వన్న పూలు తావుదారం ఎక్కడ తివన్న పూలు తిప్పపూరం ఎక్కడ ఎందుకొరకు ఈ గుళ్ళల్లో పడి పడి పూజలు చేస్తున్నావో వచ్చిన బాధలు నా తోడి చెప్పవే నాగన్న విజువా తల్లి కుమార దేవే అమ్మా గడి అందు పెట్టి శంకరాది శివనందు పెట్టనా పూజలు చేసే కన్న తల్లి కుమారదేవి గంటనాథ్ గడి అందు పెట్టింది శంకునాథ శివనందు పెట్టింది భగవంతా ఎక్కడికెళ్ళో సంగమయ్య వచ్చిండో తెలిసే వచ్చిండో తెలవక వచ్చిండో కానే వచ్చిండో కానెక్కిన వచ్చిండో లోట లేదనుకుంటే చేత దానం పెట్టి వస్త్రాన్ని కొంగులోపల వరహాలు ముత్యాలు పోసుకొని కన్న తల్లి కుమారదేవి జంగమయ్య వేడికచ్చే ఓ దేవుడా
సంగమయ్యా నవర్త కంచురాజు ఓ నాయనా నా పేరు కుమారా సంగమయ్యా రాజ్యాలు ఉన్నాయ్యా ఓ నాయనా దేశాలు ఉన్నాయే సంగమయ్యా మాకు అన్ని ఉన్నాయి కానీ తండ్రి పుట్టినోళ్ళు అమ్మని పిలువ ఆడి వెళ్ళలేదు పాపాని పిలువ మగ బాలు లేకపాయే కొడుకుల కనాలి కోరికలు తీరాలి బిడ్డల కనాలి భ్రమలు తీరాలనయ్యా సంగమయ్యా మా కంచుకోట నగరం లోపల నా సాటి ఆరంగపు తోటి కోడంలో కొడుకులు పుట్టిండు బిడ్డలు పుట్టిండు తండ్రి నా కడుపు లోపల ఒక్క కొడుకు లేదు ఒక్క బిడ్డ లేదు నలుగుట్టు నా బ్రతుకు నా వర్గం అవుతుంది 10 మంది లోపల మా బ్రతుకు వలసనైపోతున్నదయ్యా కొడుకులు కావాలనయ్యా సంగమయ్యో కావాలనే ఓ నాయనా బిడ్డలైతే బ్రతుకుతాయని లేకపోతే నీ కాదర కడ రావడం తీసుకుంటానయ్యా సంగమయ్యా నీ కడుపు లోపల కొడుకులు బిడ్డలు లేకపోతే దత్తాని అంటున్నావు నా బిడ్డను సాధ్యమంటే నీ సామనిచ్చటోళ్ళు ఎవరే బ్రతుకుదామన్న ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బ్రతకనిచ్చటోళ్ళు ఎవరు నా బిడ్డ ఏ మానవుడికైనా నింద లేనిది పొందకూడది ఏ మనిషికైనా ఎన్నెళ్ళకున్న ఏరు తప్పది 100 ఏళ్ళకున్న సాగు తప్పది ఓ బిడ్డ ఉకుమాలదేవి బిడ్డలు కొడుకులు లేకపోతే దత్తాని అంటున్నావు నీ అటువంటి కొందరు పొద్దుగాల లేవగానే దేవునికి మొక్కుతారట ఏమని ఓరి దేవుడా ఎవడా రాజన్న కోరెల్లి మల్లన్న ఓదెల మల్లన్న సమ్మవ్వ సారవ్వ నీ పంచను రా దేవుడు నాకు 4 కొడుకులు ఉన్నారు 4 కోడళ్ళు ఉన్నారు దేవుడా మనవలు మనవరాళ్ళు మత్తు ఉన్నారు దేవుడా వెంకటేశ్వర్ల పల్లె ఊళ్ళో 20 ఎకరాల భూమి ఉన్నది బస్ స్టాండ్ లో మంచి బంగులు ఉన్నది కొడుకులు కోడళ్ళు బిడ్డలు వాళ్ళు మనవలు మనవరాళ్ళు మత్తు కలుసుకుంటున్నారు దేవుడా ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బతికి దేవుడు నా పండు అయ్యేదాకా తింటానని కొందరు మొక్కుతారట ఇంక కొందరు ఏమని మొక్కుతారో ఎరికేనా ఏమని ఓరి దేవుడో ఎవడాల రాజుకో నీ గుడుకుంటావు కాని రో నీ గుళ్ళ మన్ను అయ్యరో ఎంతమంది కొడుకులున్నా ఎప్పలమాయ ఓదల మల్లన్న ఎంతమంది కూడనున్న ఎప్పలమాయ సమ్మవ్వ సారవ్వ నేను పాసు పండు పెట్టుకొని సంపాదిస్తే బంగారి పండు పెట్టుకొని బాడికాలు బగ్గ తింటారు మమ్మల్ని ఏ కొడుకు అంటలేడు ఏ కోడలి అంటలేదు ఎందుకు మా జీవితము వ్యర్థము మమ్మల్ని మనకొచ్చు మరి కొందరు కుదరాట గుట్టబొమ్మంటే కొంటపోవటానికి మీరత్త కొడుకు కాదు మేన ముద్ర బావగారే నాకన్న విజో పండు వండిన నాడు వాకు రాలక మానది గురిగిలాసి ఓసుకొని గుంజకెక్కేసుకున్న ఎవడు కొనటోడు కాదు మనం దచ్చిన నాడు మన బిడ్డ